దాదాపుగా 200 సంవత్సరాల బానిసత్వపు సంఖ్యలను తెంచుకుంటూ లక్షలాది మంది ప్రాణత్యాగాలతో సంపాదించుకున్నది మన స్వతంత్ర భారతదేశం. ఆగస్టు 15వ తేదీన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం. మనం జెండా వందనం చేస్తున్నాం, స్వీట్లు పంచుకుంటున్నాం, చాక్లెట్లు తింటున్నాం. ప్రతి ఒక్కళ్ళు మరొకరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వాతంత్ర శుభాకాంక్షలు, పండగ జరుపుకుంటున్నామని. చివరికి ఈ సంబరాలు దేనికని, ఏం సాధించామని? స్వాతంత్రం వస్తే ఎవరికి స్వాతంత్రం వచ్చింది? ఎక్కడ స్వాతంత్రం కనిపిస్తుంది? లక్షలాది మంది తమ ప్రాణాలు త్యాగం చేసి పోరాడింది దేనికోసం? భారతదేశంలో ఉన్న ప్రజలు బానిసత్వంలో నుంచి బయటికి రావాలనే కదా, స్వాతంత్రపు గాలిని పీల్చుకోవాలనే కదా, అభివృద్ధి పందాల వైపు ముందుకు అడుగులు వేయాలనే కదా, దేశం రోజు రోజుకి అంచెలంచెలుగా అభివృద్ధి పందాలుగా ముందుకు వెళ్ళాలనే కదా. చివరికి ఈరోజు సాధించిందేంటి? దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతూనే ఉంది. మరి రూపాయి విలువ పెరగాలి కదా, దేశంలో స్వతంత్రం యొక్క చిహ్నాలు కనపడాలి కదా. ఎక్కడ స్వాతంత్ర భారతదేశ శుభాకాంక్షలు చెప్పాలంటే అసలు ఏ విధంగా చెప్పాలో, ఎందుకు చెప్పాలో కూడా అర్థం కానుండి దుస్థితిలో ఉన్నాం మనం. సకల చెడులకి మూలంగా ఉన్నటువంటి మన సమాజ దుస్థితి అసలు కనిపించడం లేదా, వినిపించడం లేదా, అర్థం అవ్వడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి? భ్రష్టు పట్టిపోయినటువంటి విద్యా విధానాలు ఇవి మనకు కనిపించడం లేదా? ఇవి మనకు అర్థం అవ్వడం లేదా? ఇవి మనకు వినిపించడం లేదా? స్వతంత్ర భారతదేశంలో సగటు భారతీయుడికి లభిస్తున్నటువంటి విద్య ఏంటి? ఎడ్యుకేషన్ ఏమిటి? కనీస ప్రేమానురాగాలు లేనటువంటి కుటుంబ వ్యవస్థలు తయారైపోతున్నాయి. కుటుంబానికి విలువ లేకుండా పోతుంది. భారతదేశానికి ఆయువు పట్టునుండి కుటుంబాలు లేకుండా పోతున్నాయి. చివరికి మనం ఎటు ప్రయాణం చేస్తున్నాం? ఎక్కడ స్వతంత్రం ఉంది? ఏ విషయంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేది? దేశ ప్రజల మధ్యన విషయాన్ని చిమ్మి దేశ ప్రజల మధ్యన విద్వేషాన్ని రేపే అనేక ప్రయత్నాలు కనబడడం లేదా? మతాలు, కులాలు, వర్గాలుగా భారతీయుల్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న విషయం మనకు కనిపించడం లేదా? అర్థమవడం లేదా దేశం పరిస్థితులు? స్వతంత్ర భారతదేశంతో మనం ఆశించింది ఇదేనా? ఇందుకేనా మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసింది? మన చెల్లులపై, మన తల్లులపై జరిగేటువంటి మానవ మృగాల దాడులు ఇంకెంతకాలం? రోజు రోజుకి రాక్షసత్వం పెరిగిపోతూనే ఉంది కదా. ప్రతి నిమిషానికి ఎక్కడ ఏ అభ్రమే, ఏ దాడి జరుగుతుందో, మన ఏ తల్లి బలైపోతుందో తెలియనుండి స్వతంత్ర భారతదేశమా? ఇదేనా మన మహాత్ముడు కోరుకున్నది భారతదేశం? ఒక స్త్రీ నిర్భయంగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందో ఆ రోజే స్వతంత్రం అన్నారు కదా. ఎక్కడ ఉంది స్వతంత్రం? ఎవరికి వచ్చింది స్వతంత్రం? దేశ పరిస్థితులు మనకు కనిపించడం లేదా, వినిపించడం లేదా, అర్థం అవ్వడం లేదా? వరకట్న భారాన్ని భరించలేక కుప్పకూలిపోతుండి ఆడపిల్లల తల్లిదండ్రుల వ్యవధ కనిపించడం లేదా? రోజు రోజుకి ముందడుగు వేస్తున్నామా, రోజు రోజుకి వెనకడుగేస్తున్నామా? ఆధునిక యుగంలో అడుగు పెట్టేశాం. వరకట్ల పిశాచి నుంచి బయటికి రాలేకపోయామే. చదువుకున్న పరిస్థితి అదే, చదువుకోని వారి పరిస్థితులు అదే ఉన్నాయి, డబ్బున్న వాళ్ళ పరిస్థితి అదే, పేదవాళ్ళ పరిస్థితి అదే. వరకట్ల పిశాచం నుంచి ఎప్పుడు మన దేశానికి స్వతంత్రం లభిస్తుంది? మన భారతదేశానికి ఆయువు పట్టండి యువత. ఈ యువత యొక్క మానసిక శక్తిని కబలించి వేస్తున్నటువంటి వీర విహారం చేస్తున్న పోర్న్ సైట్స్ నుంచి విముక్తి ఎప్పుడు మన భారతదేశ యువతకి? దేశానికి స్వతంత్రం ఎప్పుడు లభిస్తుంది? ఇవన్నీ కనిపించడం లేదా? ఇవన్నీ వినిపించడం లేదా? ఇవి అర్థమవ్వడం లేదా? ఏమైపోతున్నాయి? ఆత్మీయతలు, అనుబంధాలు, కుటుంబ వ్యవస్థలను కొల్లగొడుతున్నట్టు వ్యభిచార వికృత చేష్టలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా. మన కుటుంబ ఆడపిల్లల అపహరణ, అక్రమ రవాణా, ఈ రాక్షసత్వం ఇంకెన్నాళ్ళు? రోజు రోజుకి పెరిగిపోతుండే ఆడపిల్లల మీద వ్యాపారాలు, చిన్న పిల్లల్ని అపహరించి వారితో వ్యాపారం చేస్తున్న పరిస్థితులు. ఇదేనా స్వతంత్రం? లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకోవాలనుకుంది ఈ స్వతంత్రమేనా? ఎలాంటి రక్షణ లాంటి చిన్న ఆడపిల్లల పరిస్థితి, అపహరించడము, అమ్మివేయడము, అక్రమ రవాణా చేయడము, ఈ రాక్షసత్వం కనిపించడం లేదా? ఇది వినిపించడం లేదా? అర్థం అవ్వడం లేదా భారతీయులకి? ఏమని పండగ శుభాకాంక్షలు చెప్పాలి? ఏ స్వతంత్ర భారతదేశం మీద జెండా వందనం చేస్తున్నామో, ఏమని స్వీట్లు పంచుకున్నామో, పరిస్థితి ఎలా ఉంది? ఏది స్వతంత్రం? ఎవరికి వచ్చింది స్వతంత్రం? కనీస ప్రాథమిక హక్కులు కూడా కాలరాసి బాల కార్మికులుగా మార్చేస్తుండే చిన్నారి జీవితాలు కనిపించడం లేదా? వినిపించడం లేదా? అర్థం అవ్వడం లేదా? నేటి బాలలే రేపటి పౌరులు అన్నాం కదా. ఏరి రేపటి పౌరులేరి? ఏది వారి ప్రాథమిక హక్కులు? భారతదేశ భవిష్యత్తు ఎటెళ్తుంది? ఇప్పుడే ఇంత అంధకారం దేశంలో ఉంటే భవిష్యత్తు ఎంత అంధకారంలో ఉంటుంది? ఈ చీకట్లో కమ్ముకున్నట్టు ఈ భారతదేశం
ఇదేనా ఈ చీకటిమయమైన భారతదేశం యొక్క స్వతంత్రం అంటే? ఈ చీకటేనా ఈ స్వతంత్రం అంటే? దీనికోసమేనా ప్రాణత్యాగాలు చేసింది? ఇదేనా స్వతంత్ర సమరయోధులు సంపాదించుకుంది? లంచం తీసుకుందే బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇవ్వనటువంటి అవినీతి భరిత వ్యవస్థలు కనిపించడం లేదా? మానవత్వం మంట కలిసిపోయినటువంటి మన సమాజ దుస్థితి. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా చచ్చిపోయిన తర్వాత శవాలకి వైద్యం చేసి డబ్బు దోచుకునేది వ్యవస్థలు మనం కళ్ళారా మన సమాజంలో చూడడం లేదా? ఎక్కడుందండి మానవత్వం? ఎక్కడుందండి స్వతంత్రం? ఎవరికి వచ్చిందండి ఈ స్వతంత్రం? జెండా వందనాలు చేస్తున్నాం, పండగలు జరుపుకుంటున్నాం, స్వీట్లు పంచుకుంటున్నాం. ఇదేనా స్వతంత్రం? అభివృద్ధి అంటే ఏంటి? ఇంటిని ఒంటిని కొల్లగొట్టేసి సమాజానికి చీడ పురుగుల్ని తయారు చేసినటువంటి మద్యపానము, మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, గుట్కా లేక బడాబాబుల వ్యాపారమేనా అభివృద్ధి అంటే? శవాల మీద ఈసిరేసే చిల్లర ఎరుగునండి పరిపాలన వ్యవస్థలేనా అభివృద్ధి అంటే? ఇందుకేనా స్వతంత్రం? ఇదేనా పరిపాలన? ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొని ప్రజలే పరిపాలించుకోవడం అంటే ఇదేనా? చివరికి ఆకలితో అలమటించే ఆర్తనాదాలు వినిపించడం లేదా? కనిపించడం లేదా? వారి చావులు, గొంతులో నుంచి అరుపు బయటికి రాలేక, ఆకలి బాధను తట్టుకోలేక చివరి కొన ఊపిరి వదిలేస్తుంటే ఆ చావులు కనిపించడం లేదా? రోజు రోజుకి పెరిగిపోతున్న ఆకలి మరణాలు, లక్షల కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు కనిపించడం లేదా? వినిపించడం లేదా? అర్థం అవ్వడం లేదా? ఇదేంటి పురోగత, తిరోగత? ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా? అభివృద్ధి ఏ విషయంలో? అందరితో పాటు ఉండి జీవితం గడుపుతున్నా కానీ కనీస ఓదార్పు ఇచ్చేవాడు లేడు. కనీస ఓదార్పు లేక ఒంటరితనంతో ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా నిలిపేస్తున్న యువత ఈరోజు భారతదేశంలో ప్రతి అర్ధగంటకు ఒక ఆత్మహత్య జరుగుతుంది. ఇదేనా స్వతంత్రం? ఇదేనా రక్షణ? ఇదేనా అభివృద్ధి అంటే? దీనికోసమైనా మనం పండుగలు జరుపుకోవాల్సింది? దేశ ప్రజలందరికీ కడుపు నిండా భోజనం పెట్టి తాను మాత్రం ఆకలితో అలమటించిపోతూ కేవలం రాజకీయ చదరంగానికి పావులాగా ఉపయోగపడుతూ బలైపోతున్నటువంటి మన అన్నదాత రైతన్నలు గోడు వాడిది వినిపించడం లేదా? వారి పరిస్థితి కనబడడం లేదా? దేశ స్థితి కనబడడం లేదా? అర్థం అవ్వడం లేదా? ఏంటి దుస్థితి? దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంటి? కేవలము 100 మంది స్వార్థం కోసం 130 కోట్ల మంది ప్రజలు బలైపోతున్నటువంటి ఈ పరిస్థితి కారణం ఏంటి? ఎన్నో త్యాగాలతో సంపాదించుకున్న మన భారతదేశం ఇంత అశాంతిమయంగా ఉంది అంటే, దేశంలో మానవత్వం మంట కలిసిపోయిందంటే దీనికి మూల కారణం ఏంటి? స్వార్థం. దేశంలోని కేవలం 100 మంది స్వార్థం 130 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తును కాలరాసే విధంగా చేస్తుంది. దేశాన్ని అంధకారంగా మార్చేస్తుంది స్వార్థం. స్వార్థం ఏ స్థాయిలో స్వార్థం అంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవడు ఏమైపోయినా కానీ నేను బాగుండాలనే స్వార్థం. పొరుగువాడికి సమాధి కట్టైనా నేను పునాది వేసుకోవాలనే స్వార్థం. ఎదుటి వ్యక్తి 1,00,000 రూపాయల నష్టం జరిగినా నాకు 100 రూపాయలు లాభం జరిగితే చాలు అనే స్వార్థం. ఈ స్వార్థమే ఈరోజు భారతదేశాన్ని అంధకారంగా మార్చేస్తుంది. ఈ విషయాలు మనకు అర్థమవడం లేదా? ఇవి వినిపించడం లేదా? కనిపించడం లేదా? ఇది మన సమాజం. ఇంకెంతకాలం మనం కళ్ళు మూసుకొని జీవితం గడుపుతాం? కళ్ళు మూసుకొని అంతా బాగుంది, దేశం అభివృద్ధి చెందుతోంది కళ్ళు మూసుకొని ఊహించుకుంటుంటే మనల్ని మనం మోసం చేసుకోవడం తప్ప మరేమీ కాదు. నేను ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఒక్క భారతుడిని, రండి కళ్ళు తెరవండి. ఇది మన దేశం, ఇది మన సమాజం. మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే అని పిలుపునిస్తుంది మిషన్ నేను సైతం సమాజం కోసం. ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తుంది, రండి మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం, మన సమాజాన్ని మనమే సత్సమాజంగా మార్చుకుందాం, నైతిక విలువలతో కూడిన విద్యా విధానాన్ని నిర్మించుకుందాం, వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని మనం నిర్మించుకుందాం, ప్రేమానురాగాలతో కూడిన కుటుంబ వ్యవస్థను మనమే నిర్మించుకుందాం, మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాం, స్త్రీని తల్లిగా సోదరిగా ప్రేమించేటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం. భారతదేశంలోని భారతీయులందరూ కూడా ఐకమత్యంతో సహోదరులుగా కలిసి ఉండేటువంటి బలమైన దేశాన్ని నిర్మించుకుందాం. నా భారత జాతి సోదరులారా, నేను ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నాను, రండి ఇది మన సమాజం, ఇది మన దేశం, మన దేశాన్ని మనమే నిర్మించుకుందాం. మన సమాజాన్ని నైతిక విలువలతో కూడి విద్యా విధానంతో ఉన్న సమాజాన్ని నిర్మించుకుందాం. స్త్రీని తల్లిగా సోదరిగా గౌరవించే సమాజాన్ని నిర్మించుకుందాం. భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కలిసిమెలిసి సోదరభావంగా ఉండే మహాబలమైన భారతదేశాన్ని నిర్మించుకుందాం. భారతదేశంలో మద్యపానము, మాదక ద్రవ్యాలు, పొగాక, గుట్కా లేనటువంటి సమాజాన్ని మనమే నిర్మించుకుందాం. అడుగడుగునా జరుగుతున్నటువంటి అత్యాచారాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించుకుందాము. ఆడపిల్లల అక్రమ రవాణా రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. రండి ఇది మన దేశం, దేశాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మన భారతదేశాన్ని కల్తీ రహిత దేశంగా, కల్తీ రహిత ఆహారం,
కల్తీరహిత ఔషధాలతో కూడిన దేశాన్ని మనం నిర్మించుకుందాం. మన భారతదేశాన్ని ఆత్మహత్య రహిత దేశంగా నిర్మించుకొని మన దేశ భవిష్యత్తును మనం కాపాడుకుందాం. దేశవాసులందరికీ కడుపు నిండా భోజనం పెట్టే మన అన్నదాతల్ని మనమే కాపాడుకుందాం. అతి గౌరవప్రదమైన వృత్తి వ్యవసాయము. అతి గౌరవనీయుడు ఎవరన్నా అంటే రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేసి చూపించుకుందాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం ఉండదో అక్కడ కేవలం బానిసత్వం మాత్రమే మిగులుతుంది. జై హింద్.